మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు తెలిసి దాదాపు 20-22 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేటం చేశారు. మెగాస్టార్ గారి పైన ఉన్న అభిమానంతో మీరు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఏంటి అప్పట్లోనే ఆయన పైన అంత పిచ్చి అభిమానం ఏంటి? అది చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఎన్లైన్ పిచ్చి సార్. కొత్తగా రాజకీయాలు మా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి మీ ఏమంటే, నారా చంద్రబాబు నాయుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న చూసి చాలు అన్నారు. తీరిపోయిందా మీ కోరిక? రేపు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అనే స్థాయి వరకు మదనపల్లెలో కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, లోకల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి చిన్నబాబు గారికి బెడిసి కొట్టిందని, ఇద్దరు 2 వర్గాలుగా విడిపోయారని పెద్ద వార్ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? షాజహాన్ బాషా కాదు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ మా నారా చంద్రబాబు నాయుడు. స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా చిన్నబాబు గారు? చెప్తాను, అడగండి. మదనపల్లిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం చిన్నబాబు గారు పాటు పడలేదని, అభ్యర్థి వద్దే సుమారు 7 లక్షల రూపాయలు తీసుకుని బెంగళూరుకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారని, 7 ఓట్లు కూడా వేయించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమా కాదా చెప్పండి. మాట్లాడే కుక్కలకు కొంచెమన్నా బుద్ధి ఉండాలా? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ రాజకీయ ఎదుగుదలలో షాజహాన్ బాషా గారి పాత్ర ఉందా లేదా? రియల్ చెప్తానా, నేను ఇంతవరకు నాకెందుకు ఆ రోజు పొలిటికల్ లైఫ్ ఇచ్చినాడు. నేను ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తా. ఆయన పక్కన ఉండే కుక్కలు నాకు నచ్చడం లేదు. ఆయన్ను మీకు అంత ప్రేమించే వ్యక్తికి ఒకసారి పోయి చెప్పొచ్చు కదా. ఆయన ఇదే పరిస్థితి లేదు సార్. ఆయన మనసులో ఏమంటారంటే, ఇప్పుడు ఒకప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. సో ఇప్పుడైతే మీరు ఇంకా మున్సిపల్ చైర్మన్ ఆశించే పరిస్థితి లేదు, కానీ మీ వ్యక్తికి వేరే ప్లాన్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా మీరు మీ వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకుంటారని? సార్ నాకు పార్టీ ఎవరిని చెప్తే వాళ్ళు గెలిపిస్తారు. ఆయన వ్యక్తిని పెట్టి పార్టీ చేయమంటే చిన్నబాబు వాళ్ళను కలుపుకోవటంలో విఫలమయ్యారా, లేదా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవటంలో విఫలమయ్యారా? అది మీరు స్ట్రైట్ వాళ్ళని అడగండి, తెలుస్తుంది. చిన్నబాబు గారిది అయితే విఫలం లేదు, వాళ్ళని అడగండి. నిజాయితీగా సమాధానం చెప్పండి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మన జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మధ్య గ్యాప్ రావడానికి మీరే సూత్రధారిని ప్రచారం ఉంది, నిజమా కాదా చెప్పండి. సార్ షాజహాన్ బాషా గారిని అడగండి. మంత్రిని అడగండి, మంత్రిని అడగండి, షాజహాన్ బాషా గారిని అడగండి. ఎందుకంటే అంగళ్ళ కేసులో రాళ్ళు వేసేటప్పుడు ఇప్పుడు ఇటీవల సాగునీటి సహకార ఎన్నికలు జరిగాయి. ఓకే, నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం పార్టీలోనే 2 గ్రూపులు పోటీ చేశారు. ఓకే, కొంతమంది మీ వర్గానికి చెందిన వాళ్ళు గెలుపొందారు. టోటల్ అయినా మీ పార్టీ వల్ల మొత్తం గెలుపొందినా కూడా మీ వర్గము అపోజిట్ వర్గము. సరే, ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం. కానీ చిన్నబాబు గారు నేరుగా మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయటం ఏంటండి? అంటే ఎమ్మెల్యే గారిని విస్మరించడమే కదా అది. సార్ నేను చిన్న పాయింట్, ఇప్పుడు మాజీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఏమన్నా సంప్రదించినావా? నువ్వు క్యాండిడేట్ని పెట్టేటప్పుడు నన్నేమన్నా సంప్రదించినావా? ఇప్పుడు మీకు రాష్ట్రంలో అందరితోనూ పరిచయాలు బాగున్నాయి, మంత్రులతోన, తర్వాత అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి, బాగుంది. దీన్ని అడ్డు పెట్టుకుని చిన్నబాబు గారు జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున లాబింగ్లు చేస్తున్నారు, కోట్లు వెనకేసుకొస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. నిజమేనంటారా? సార్ ఈరోజు మంచి క్వశ్చన్ అడిగినారు మీరు, మసాజ్ అయిన క్వశ్చన్. ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ వ్యతిరేకించే వాళ్ళంతా ఒక జట్టు కట్టి ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా కూడా ఈ 4-5.5 సంవత్సరం ఆయనే కదండి ఎమ్మెల్యే. కానీ ఒకవేళ మీరంతా జట్టు కట్టి ఆయన మీద
ఫిర్యాదు చేసినా ఏం పీక్తారండి ఆయన? ఇంతవరకు ఏం పీక్తారు చెప్పండి ఇంతవరకు చూడు, నీకు దమ్ము ఉంటే పో చేసుకొచ్చుకోపో. తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఆ. ఎమ్మెల్యే 0 చేస్తుంది, 0ని ఎమ్మెల్యే చేస్తా, ఒకటే స్టేట్కి వచ్చింది. ఇంత పార్టీకి రాయల్గా ఉన్న చిన్నబాబు గారు మీకు ఒక చిన్న వీడియో మొత్తం వేయలేదు. సార్ ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు దమ్మలపాటి రమేష్ అన్నకు అప్పటికి ఇద్దరికి వైర్ నడుస్తా ఉంది. దీంట్లో పార్టీ లేదు, బొక్కాలు కూడా అది అన్నారు. నాకు సంబంధం లేదు, నేనల్లా. వైసీపీ నాయకుల దగ్గర మీరు డబ్బు కట్టలు తీసుకుంటున్నారు. ఒకసారి ఇది ఏదో చెప్పగలుగుతారా? సార్ ఇది ఒక సైటు సంగీత రాజా అని మీకు తెలిసే ఉంటారు.